హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ దేవుని అయితే చెప్పుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ అయితే మేము మండే మార్నింగ్ అయితే అరుణాచలం వెళ్దాం అనుకుని ఈవినింగ్ అయితే బయలుదేరాము ఫ్రెండ్స్. నైట్ 1 గంటకి అయితే మా ఊర్లో అయితే స్టేషన్ ఉంది ఫ్రెండ్స్, శేషాద్రి. ఆ ట్రైన్కి అయితే ఎక్కేసి కాకపూడి రైల్వే స్టేషన్కి అయితే తెల్లారి మార్నింగ్ 7:30కి అయితే రీచ్ అయ్యాము సార్. 7:40 అయింది ఫ్రెండ్స్. రీచ్ అయ్యేసరికి ఇక చూడండి ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ అంతా ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. రైల్వే స్టేషన్లో ఇక్కడ మన జాతీయ జెండాని అయితే చూపించడం జరిగింది. 10కే బాగా ఎండగా ఉంది ఫ్రెండ్స్. అక్కడ చూడు ఫ్రెండ్స్, నా పైన సన్ కూడా పెట్టడం. ఇక్కడైతే ఇంకా ఆటో ఎక్కేసేసి అయితే గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ముందు వెళ్తున్న ఆడవాళ్ళు మాకు పరిచయం అయ్యారు సార్. వాళ్ళైతే ప్రతి నెల అయితే వెళ్తున్నారంట ఫ్రెండ్స్. సో అందువల్ల మేము కూడా వెళ్ళడం అనేది వాళ్ళతో పాటు ఆటో ఎక్కాము. వాళ్ళు ఎక్కడ రూమ్ తీసుకున్నారో వాళ్ళతో పాటు వెళ్తున్నాం ఫ్రెండ్స్. వాళ్ళ ఒక పెద్ద హాల్ అనే సేవా సమితి అనే హాల్ ఉంటుందంట ఫ్రెండ్స్. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇదైతే మెయిన్ గుడి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అంటే తెలియని నేను చేసే వీడియో మీకు ఉపయోగపడిద్దానని, తెలియని వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు నేను పెట్టే వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి ఫ్రెండ్స్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ గుడికి ఎదురుగా ఒక సందు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సందులో అయితే వెళ్ళి ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. రూమ్లో అయితే ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ లాకర్లు అనేది ఉంటాయి ఫ్రెండ్స్. లాకర్లు అయితే ఇంకా బ్యాగ్ సామాగ్రి అంతా పెట్టుకొని ఇక్కడైతే ఫ్రెష్ అయ్యాం ఫ్రెండ్స్. వెళ్ళిన ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయితే అయ్యి గుడి దగ్గరికి అయితే ఇందాక మేము చూపించాక చూడు మెయిన్ గుడి అనేసి ఇంకా ఇక్కడికి వచ్చాము ఫ్రెండ్స్. 4:30 అయితే అయింది ఫ్రెండ్స్. రూమ్ దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఇక్కడైతే ఇప్పుడు ఇంకా 4:40 అట్లా అవుతుంది ఫ్రెండ్స్. బాగా ఎండగా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్. కొంతమంది కొబ్బరిగా అమ్ముకునే వాళ్ళు గొడుగు అయితే వేసుకొని కూర్చున్నారు. ఇంకా మా ఇంటి ఆయన చేత అయితే దీపం పెట్టడం జరిగింది. ఆయన పుట్టినరోజు అనేసి ఆయన పుట్టినరోజు సందర్భంగా గుడికి వెళ్ళడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో మేము అనుకోకుండా అయితే బయలుదేరాము. గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు కూడా చేస్తారని అనేసి 2 కలిసి వచ్చినాయి అనేసి బయలుదేరాము ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మధ్యలో ఇట్లా గుళ్ళు దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని చిన్న క్లిప్పింగ్ ఫొటోస్ అనేది తీయడం జరిగింది ఫ్రెండ్స్. అవి కూడా యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇది రమణ మహర్షి ఆశ్రయం ఎంట్రన్స్ ఫ్రెండ్స్. లోపల షార్ట్ వీడియోలో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇంకా రమణ మహర్షి లోపల టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 2-3 క్లిప్పింగ్లే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్, షార్ట్ వీడియోలో పెట్టడం వల్ల. సో నెక్స్ట్ ఇక్కడైతే మేము అందరూ ఇల్లులు కడుతున్నారని నేను కూడా ఇల్లు కట్టి అయితే దీపం పెట్టాను ఫ్రెండ్స్. ప్రతి చాట కర్పూరం వేయడం జరిగింది గుడి దగ్గర, ప్రతి గుడి దగ్గర. ఇంకా లాస్ట్లోకి వచ్చేసరికి సాలిపోయి అక్కడే కొంచెం సాలిచ్చాగాను ఫ్రెండ్స్. అన్ని గుళ్ళ దగ్గర కర్పూరం వేసి దండం పెట్టుకోవటం, దర్శనం చేసుకోవటం జరిగింది. ఇక్కడైతే ఫుడ్ మసాజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఫుడ్ మసాజ్ చేసుకుంటూ చాలా దూరం మధ్యలోకి వెళ్ళిన తర్వాత అయితే కాళ్ళు బాగా పెయిన్ వచ్చినాయి ఫ్రెండ్స్. సో అందువల్ల అయితే కొంచెం ఫుడ్ మసాజ్ చేసే మిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో చాలామంది అట్లా చేయించుకుంటున్నారు. చాలా నొప్పి వచ్చింది ఫ్రెండ్స్. ఫుడ్ అంతా కొత్త కదా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కదా. సో మాకైతే చాలా నొప్పి వచ్చేసి ఫుడ్ మసాజ్ చేయించుకున్నాం ఫ్రెండ్స్. కానీ చాలా రిలాక్స్గా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళినప్పుడు అలాగే ఏమైనా ఉంటే కంపల్సరీగా పెట్టించుకోండి ఫ్రెండ్స్. కాలు అయితే చాలా రిలాక్స్ అవుతాయి, పెయిన్ కూడా చాలా రిలీఫ్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడైతే అమ్మవారి గుడి ఫ్రెండ్స్, కాళిక అమ్మవారి గుడి చాలా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ బాగా ఒక ఆమెకైతే ఒంట్లోకి కూడా వచ్చింది ఫ్రెండ్స్ అమ్మవారు. ఇక్కడ నేనైతే ఇంకా ఇది అయితే బయట వ్యూ ఫ్రెండ్స్. ఇక ఇట్లా కర్పూరం ప్రతి గుడి దగ్గర ఇట్లా కర్పూరం వేసి అయితే బయలుదేరుతారు స్వామివారి దర్శనం చేసుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫుట్ మసాజ్ సెంటర్. అట్లాగే ఎన్నో పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మధ్యలోకి వచ్చినాక అందరికి కాళ్ళు నొప్పులు వస్తాయేమో అని పెట్టినట్టుంది. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, జనం అయితే ఫుల్గా వచ్చారు గిరి ప్రదర్శనకి. పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన చేస్తారు ఫ్రెండ్స్. అరుణాచలంలో గిరి ప్రదర్శనకి జనం అయితే ఫుల్గా 6-7 lakhs మధ్యలో వచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే గుడి దగ్గరికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అక్కడికే ఎండ్ చేస్తాం ఫ్రెండ్స్. మెయిన్ గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. అక్కడ మళ్ళీ కర్పూరం వేసుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే గిరి ప్రదర్శన 14 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దేవుణ్ణి దర్శనం చేసుకుని అయితే ఇంటికి రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్.
ఈ నా బ్లాగ్ మీకు ఉపయోగపడినట్టయితే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం నాకు తెలపండి ఫ్రెండ్స్. ఎలాగ ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టైం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.